150 ఇచ్చింది. ఏ కాయలు రెండా ఏడగానే కాయలు లేవు అవి అనుకుంటా వడ్డిచ్చేది లేదు బా. కొంచెం ఇక్కడ చూడప్పా ఆడ మనము అంత కురత్తాను మటన్ పెట్టిస్తున్నాను. అవునవునవును. ఏ నా కొడుకుని కానీ ఒక్కడు రానియద్దు తెలుసా. ఒక్కొక్కడు గంటెడు తినడు, బకెట్లు తింటారు అట్లా తెలుసా. సరే కొంచెం నువ్వు ఎట్లా అంటే అట్లా దారిని పోయే కాకి కూడా మన ఇంటికాడ వండిన ముక్క వాసన చూసుకోకుండా నేను చూసుకుంటా కొంచెం. అదేనాపా మన ఊరోళ్ళు ఏదో గంట 2 గంటలు తింటారు, బకెట్లు తింటారు. అదేనప్పా జాగ్రత్త చూసుకో. సరే కొంచెం ఏం లేదా మన ఇంటికాడ నీసు వాసన వస్తాను కదా కొంచెము నీసు తినాలంటే నాకు కొంచెం ఒక చుక్కకి వేసుకున్నానంటే ముక్క బాగా మెత్తగా నాన్ రొట్టి దిగినట్టు దిగుతుంది కొంచెం. ఒక కోటర్కి ఏమన్నా ఇంత దుడ్లీ కొంచెం. నా పంచంలోనే నేనే తాగలేదు. గొబ్బన కొడక నువ్వు అడుగుతావు. అయ్యే పంచన్ అయిపోయే వరకు ఏది అడుక్కోవచ్చు నువ్వు. సరే కొంచెం సరే అదే అంటున్నాను. గబ్బన కొడుకున్నారా ఉత్తు నీచిన కొడుకు నువ్వు. ఇంతలా దేవరు చేసి మా గొంజిగాడు ఊరోళ్ళ కంటే పెట్టలే పని చేసే వారికి 1 కోటి చెప్పకేమో రోగం వచ్చింది వీనికి. ఈడోడప్ప ఇట్లా వస్తున్నాడు. నాలాగా గొంజిగాని ఇంట్లోనా పొట్టేళ్ళు కోసినారంట. కనీసం అద్దం బకెట్ గానే తినాలా. 10 నుంచి ఉత్త కడుపుతున్నాను. ఉప్మా తిను దోశ తిన్నా కూడా ఇంట్లో నేను తినలేదు. నాయనలాగా తెగ నరికిడాలు తింటే ఏమరా నా కొడక మెత్తగా నత్తలాగపోతున్నావు యాటికే. గొంజిగాని ఇంట్లోనా పొట్టేళ్ళు మేలు పొట్టేళ్ళు కోసినారు. బొంచేసే పోతున్నాను రా నా కొడుక. నువ్వు దావుకు అడ్డం పడినావా? మా గొంజిగాని ఇంటికి నువ్వు పొట్టేళ్ళు కోసినారని ఒట్టకాయలు కురాకిని తినకొచ్చినావు నా కొడక. నేను పొట్టెల్లో బోటిగానే తింటాను. బాగా మంచివి కిందవి కాయలు కానీ తింటాను. దాంట్లో నర్రం తింటే మంచిదే, మగానికి పుష్టికరమైందే. నువ్వంతా కాయలు నరాలు కాదురా. మా గొంజిగాడి ఇంటికి బయట ఎవ్వరు రాకూడదని నాకు చెప్పినాడు. నువ్వు పొయ్యకి లేదా నీకేం పెట్టరాడా. నువ్వెవరులే నాకు చెప్పేకి. ఊర్లో భోజనాలు పెడుతుంటే తినకపోతా మామూలే. నీ పని నువ్వు పని చేసేవాడికి ఎంత ఉంటే నాకెంత ఉండాలి. గొంజిగాడి దగ్గర పని చేసేవాడు నువ్వు. మా గొంజిగాడే ఇప్పుడే వచ్చి చెప్పిపోయినాడు. ఊర్లో వాడు ఎవ్వడు ఒక్కడు రాకూడదంట. వాళ్ళు సుట్టరికము బందరికము ఉంటారు చూడు, వాళ్ళు ఒకటేనంట. ఒక్క చీమను కూడా అట్లా పంపించొద్దు అన్నాడు. నా కొడక బయట వాళ్ళకి పెట్టడం లేదాడా. అవునా గొంజిగాడు వద్దన్నాడా? అవును మరి. దాంట్లో నా 10 నుంచి నేను ఏమే కానీ తినలేదురా అని. ఏదో దాంట్లో పొట్లకాయలు తిని దాంట్లో ఒకటి పైపు నరం వస్తుంది. ఆ తింటే మగానికి మంచిది తినాలి. దాన్ని తినే కన్నా పంపిలే గొంజిగాని దగ్గరికి. ఎట్లా కానీ చెప్పులే. అమ్మా అంటే పొట్లకాయలకే వచ్చినావులే నా కొడక. 2 పొట్టేళ్ళకి వచ్చింది. 2 పొట్టేళ్ళు అంటే 2 జతల కాయలు ఉన్నాయి. నీకు విషయం చెప్తా. మా గొంజిగాడు ఎవరిని పంపించొద్దు అన్నాడు కనుక నువ్వు ఏడైనా మూల కూర్చొని తిను. అయితే మాత్రం నాకు 150 ఇవ్వాలి. తీసుకో ఎట్లా గట్ల చెప్పులే. ఓ సైడ్ ఉండి తినిపోతాను చూలే బారా. నువ్వు సైడ్ కి ఏడైనా మూల కూర్చొని గబక్ అని తిను కొడక. మళ్ళీ నువ్వు ఒక గంట అయ్యి 2 ముక్కలు అయ్యి కొంచెం రసం అయ్యి అన్నావు అనుకో డౌట్ వస్తుంది. అవునా మరి అట్లా లేదు. పక్క నుండి మరిచానంగా ఆ కాయలు మాత్రం మరిచోదిలే. బకెట్ లో ఎట్లా ఆడ కాయలు దొరుకుతాయో దొరకవా ఏదో ఒకటి కానీ తిను. నేను పోయి అట్లా చూసుకొని వస్తా. సరేలే బాబా దేవుడా, ఈ కాయలు తినేవన్నీ మాత్రం భలే పంపించినావు. టయాన్ని పంపించినా. ఇప్పుడు పోయి చుక్కేసుకున్నావు అనుకో ముక్క బాగా నాన్ రొట్టి దిగినట్టు దిగుతుంది. నువ్వు తినిపోలే. ఎవరు తాలూకు నువ్వు? మన గొంజిగాని తాలూకేనా బా. పెట్టు మళ్ళీ చెప్తాను. అంత మందే ఇట. పెట్టు అన్నమా. అట్లా చేస్తా. పెట్టి ఇంకా 2 ఏమో 10 రోజులు పెట్టిపోతావు నువ్వు. మళ్ళీ పెడతాను. వీడే మిత్తు పీసిన రోడ్డు ఉన్నాడు. 2 కాయలన్నా చెయ్య. కాయలా టెంకాయలా మటన్ ఏది మరి వేసిన 2 ముక్కలు ఇంకా టెంకాయలు అనుకోటి వేసాక. ఎవడ్రా వాడు మన ఊరాడిదే కాదు, నా బంధువు కూడా కాదు. ఎవడ్రా వాడు అట్లా తినేది? మా బంధువులు అయితే ఎవడు తినడు. ఇట్లా ఊరాడు వచ్చినాడు కూర్చున్నాడు. గొంతుకాని బంధువే అంటున్నాను. నాకే 2 ముక్కలు వేసినాను, పలావ్ పెట్టినాను.
మళ్ళా కాయలు ఇవే అనుకుంటున్నాడు వాడు. సరే సరే వాడు మళ్ళీ అడిగితే మళ్ళీ నాకు వచ్చి చెప్పు. సరే ఒకరే. ఏబ్బా ఎవరో కానీ ముక్కులేసేవాళ్ళు లేరు సరిగ్గా ఏదో 2 వేసి అదే పోతువే ఏమంటే ఇప్పుడు అర్థం మాకేది తింటువే ఏ ధర్మసత్రం అనుకున్నావా 150 ఇచ్చింది ఏ కాయలు 2 ఏడగానే కాయలు లేవు అవి అవి అనుకుంటా వడ్డీ ఇచ్చేది లేదు. 2 కాయలు అయ్యే ఏంది భయ్యా ఎవరికి 150 ఇచ్చినావు ఏంది 2 కాయలు అయ్యి ఏంది ఇచ్చేది నీకే ఏంది వడ్డీ ఇచ్చేది లేదు బా. మీరాగాని చూస్తే 150 ఇచ్చి వాడు చూసి అడ్రస్ వెళ్ళాడు నేను ఏం చెప్పాను ఉత్తుపాలు తినాలా బిడ్డ కొంచెం పెరిగాయి మా పిల్లోనికి తిన్నాపా మా బాగా తిన్నాయినా ఏం మమ్మాట పడద్దు సిగ్గుపడకోండి. సరే వాడు ఎవడో వచ్చినాడు ఏం 150 ఇచ్చినాను నా కాయలు అయ్యి అవే అనుకుంటున్నాడు వాడు. అవునా వాడిని ఈరే కానీ కవులు పెట్టినాను వాడు జావంటి పోయి కాకిని కూడా వాళ్ళని అంటే అన్నాడు ఈడు ఊరి పని పంపించినాడు వాడు. సరే వాడిని ఏందో వాడు ఆడున్నాడు చూద్దాం పారా. మళ్ళీ వాని యొక్క 1 కోటి వేసినానబ్బా ఇప్పటికి నాకు కండ పట్టిన ఒక ఎమ్మగిన ఇట్లా 3 టైంకా బీడ్చుకొని తింటా. రంగేసుకొని పోయి ఉంటాం బా రంగనాయుడు. నువ్వు నీకు చెప్పింది ఏంది నువ్వు చేసింది ఏందిరా? అట్లా అంటావు నేను ఎట్లా కాపలా కాసినా తెలుసా పైన పోయే కాకే కాదు కింద పోయే చీమ కూడా మన కురాక్ బూకాడికి పంపిలే. నువ్వు కాకేరు పంపిలేదన్నావు బాగుంది చీమ రాలేదన్నావు బాగుంది మళ్ళీ వాడు ఊరి పని అందరూ వచ్చి వాడు ఆకాయలు అయ్యి ఇదయ్యి అదే పప్పు ఎంకలే అంటున్నాడు వాడు. ఊరు పని అంటే బారగాడే అన్న కూడా కొత్త సైడ్కి పోయి కాయలు తినిపోతా అన్నాడు కదా పప్పు ఎంకలు అడిగినాడా మళ్ళీ 150 ఇచ్చా చెప్పినాడా. నాకైతే తెలుగు కొంచెం కాడా వాడు ఎట్లా వచ్చినాడేమో నేను ఒక రవ్వ అట్లా పేదలకి వచ్చినట్టున్నాడు. లే మర్యాదంగా వాడిని పంపిస్తావా ఇట్లుంటే లేకపోతే నీ శరం తీయాలా. లేదు కొంచెం కాడా వాడిని ఎట్లా తిరిగి గెంటుతా ఉండు. ఊరే కానీ కూరేసేవాళ్ళు లేరు ఏందే కానీ చెయ్యి అయితే ఎండిపోతున్నది కానీ ఏమ్మా ఎసరేండి అమ్మా వాడు ఈరగాని తాలెక్క ఉంటది ఇప్పటికైనా పోకపోతేనా వాని ఆయనలు 2 చెట్టుకి కట్టేసి కొడతాను. అదే ఆ పని చేయి. ఎసరా కాదులే నువ్వేం నా గుడుగులి నువ్వు ఏం చెప్తే ఆ సైడ్ ఆడన్న కూర్చొని 2 ముక్కలు తినిపోతా అంటే ఈటుకొచ్చేది లే వాళ్ళే దబాయిస్తావు. ఎవరే కానీ ఎసిరేసేవాళ్ళు లేరు ముక్కులేసేవాళ్ళు లేరు కదా నువ్వు చూసాడు 150 రూపాయలు ఇప్పించుకొని పోతువి నిన్నే దీంట్లో కాయలేలా నరమేలా ముఖ్యమైన నరమే లేదు కదా కాయలేదే. ఓలే బారాగా ఏదో ఒక చుక్క లోపల దిగితే ముక్క 4 రోజులాగా దిగుతుందని కకృతి పడుతురా 150 ఇప్పించుకొని మొత్తం అందరికి చెప్పినావా? 2 వాళ్ళు అందరికి చెప్పినానా లేకపోతే నా 150 నాకు కక్కలే లే బారా లాస్ట్కి డేక్షాలు కడిగే వాళ్ళు ఇంటికి తీసుకుపోతారు కదా అట్లా నీకు ఇంత కాయలు తెచ్చిస్తాలే ఇది ఆడ పెట్లే రాకే మళ్ళీ చూడక నాకు 150 ఇస్తావా లేకపోతే కక్కలే నా దుడ్ల చెప్పులే కక్కలే నా దుడ్ల ఇస్తావా నా కొడకలే లే నువ్వు ఇట్లా మోసం చేస్తావులే ఆడ కాయలు వేపిస్తా ఆకాయ వేపిస్తానని లే కూర ఇంత చేసేసి ఇస్తాను నేను డ్రామా చెప్పాను చెప్తావు చెప్పలే కొడక లే మోసగారు నా కొడక. ఇంకోసారి ఇట్లా సుల్లు అబద్ధాలు చెప్తాయినా నీకు నరకతా నా కొడక. ఇదేదిరా ఇది సైడ్ కూర్చొని 2 ముక్కలు తింటారు నోడు తట్ట కడుగుతున్నాడు ఏదిరా తాగిందంతా యాడికి పోయాడు అయిలు కొట్టాడు కదరా నన్ను అవ్వా అబ్బా లే నువ్వు 150 నేను ఇలేదని 150 వంత తీసుకొని నా ఇంటికి పంపిస్తా తినకి. కొంచెం కాడ వాడెవడో తిక్కు కుక్క కొరికిందంటే వానికి తిక్కు కుక్క ఆ ఏటికి వాడు కాయలు అని మన దాంట్లోకి దూరినాడు నేను వాడిని అరిసేదానికి వాడు ఏందేందో తిక్క మాటలు మాట్లాడుతున్నాడు. వాడు కాదు తిక్కనా కొడుకు నువ్వు నన్ను తిక్కనా కొడుకు చేసినావు రా 150 తీసుకొని ఇదే పాపారెడ్డి నేను చెప్తా. నా కొడక వాడు 4 కుప్పలు తిన్నాడు ఆ దుడ్లు 4 కుప్పలు దుడ్లు కానీ నువ్వు కట్టకపోతే అయినా ఇగో నీ జీవితంలో కట్ చేస్తాను నా కొడక. అమ్మా లేక గొజ్జిగాడు ఒక ముక్క పెడుతున్నాడని ఇంత చుక్క వేసుకొని వచ్చుకుందాం అనుకుంటే
వాడు కాయలు తినేవాడు, వీళ్ళు తలకాయలు తిన్నట్టున్నారు, వీళ్ళు వచ్చి నా కాయలు పగిలేదట్టు కొడుతున్నారు కదరా. ఇంకా జీవితంలో యా ఇంటికాడ నీ శ్వాస వచ్చినా ఆ ఏరియా కూడా పోటున్నా నేను. హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము బారా వాళ్ళ అన్నదమ్ముడి ఇంటికి అయితే వచ్చినాము. చిన్న దేవర్ లాంటిది ఉంటే వచ్చిన దానికి గుర్తుగా ఒక వీడియో అయితే తీసామన్నమాట. మా వీడియోస్ అన్ని మీరంతా ఆదరించండి, మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మరీ కలుద్దాం. మీ వీరా. అండ్ మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.